పాక్ తప్ప సార్క్ దేశాలకు మంచి బహుమతి ఇవ్వబోతుంది భారత్. DSAT-9 తో సాంకేతిక సహకారం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన GSLV-F09 వాహన నౌక ద్వారా ఇవాళ సాయంత్రం GSAT-9 ను నింగిలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. 235 కోట్లతో చేస్తున్న ఈ ప్రయోగం దక్షిణాది దేశాలకు మంచిగా ఉపయోగపడుతుందని అని చెప్తుంది ఇస్రో. ఇంకో ప్రయోగానికి రెడీ అయింది ఇస్రో. నెల్లూరులున్న శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 4:57 GSLV-F9 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనుంది. దీనికి నిన్న మధ్యాహ్నం 12:57 కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రాకెట్ తోటి 2230 కిలోల బరువున్న దక్షిణాసియా దేశాల GSAT-9 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడతారు. ఈ ఉపగ్రహంలా 12 KU బ్రాండ్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చిరు. దక్షిణాసియా దేశాలు శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులకు ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందిస్తది. ఇస్రో ప్రయోగాలల్లా GSLV-F9 11వ ప్రయోగం. 3 సార్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోటి ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఇప్పుడు 4వసారి ఈ ప్రయోగానికి సిద్ధమైనరు. ఉపగ్రహ ప్రయోగ పనులన్నీ అయిపోయినాయని చెప్పిరు ఇస్రో చైర్మన్ AS కిరణ్ కుమార్. తిరుమల శ్రీవారి ఆలయంలా ఇస్రో డైరెక్టర్లు, సిబ్బంది GSLV-F9 నమూనా రాకెట్ కు పూజలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సార్క్ సభ్య దేశాలకు ఉపయోగపడేటట్టు శాటిలైట్ తయారు చేయాలని ఇస్రోను కోరిరు ప్రధాని మోడీ. దాని ఫలితంగానే GSAT-9 ను సోపతి దేశాలకు గిఫ్ట్ గా ఇస్తోంది భారత్. పాకిస్తాన్ కాకుండా ఇతర సార్క్ సభ్య దేశాల నడుమ సాంకేతిక సోపతి ఇంకింత పెంచుకునేటందుకు ఈ ప్రయోగం చేస్తురు. GSAT-9 ప్రయోగం కోసం భారత్ 235 కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చంద్రయాన్ 2 ప్రయోగం చేసే ఆలోచన చేస్తున్నామంటుంది ఇస్రో.